ఈరోజు నేను నా స్టైల్‌లో చికెన్ ఎలా చేస్తానో చూడండి. ఎక్కువ మసాలా ఉండదు. పుదీనా, కొత్తిమీర ఇలాంటివేమి ఉండవు నా దాంట్లో. అంటే మా ఇంట్లో ఎవరు తినరు అలా చేస్తే. మేమెప్పుడు ఇలానే చేసుకుంటాం. అందుకని నా స్టైల్ చికెన్ అని చెప్పాను. కళాయి పెట్టి నూనేసి అది కాగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ ఏసుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం ఒక స్పూన్ వేశాను. అది సరిపోతది. అల్లం ఒక స్పూన్ ఏసేసి అది గూడా కలిపిన తర్వాత చికెనేసుకోవాలి. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్‌కే చెప్తున్నా. అందుకనే నేనింతేసిండు అంతే వేయమని చెప్పట్లేదు. హాఫ్ కేజీ చికెన్‌కైతే చెప్తున్నాను. కేజీకి కూడా ఇంతే ఏసేదండి. అల్లం ఏసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పచ్చి వాసన పోయేదాకా వేపాలి. దాంట్లోకి చికెన్ వేసుకోవాలి. నేనేమో చికెన్ కర్రీ చేస్తుంటే మా నాన్నేమో గోంగూర పచ్చడి చేస్తున్నాడు. "కొద్దిసేపు ఆగు నాన్న నాది అయిపోయిన తర్వాత చేసుకుందువు గాని" అని చెప్తున్నా నేను. చికెన్ వేసేసిన తర్వాతకి నేను ఆల్రెడీ క్లీన్‌గా కడిగే పెట్టానండి. 2 టైమ్స్ కడిగాను. అందుకని అలా వేసేస్తున్నాను. మళ్ళీ "అక్క అలా వేసేస్తున్నావేంటక్క శుభ్రంగా కడగలేదా" అనొద్దు. కడిగేసాను నేను. అందుకనే మళ్ళీ మీకు చూపియలేదు అంతే. చికెన్ వేసిన తర్వాత పసుపు తగినంత వేయాలి. కొంచెం పచ్చగా కనపడాలి. పచ్చివాసన మొత్తం పోతుంది. దాంట్లోకి ఇంకా సాల్ట్ మీకు ఉప్పుగా మంచిగా ముక్కకు ఉప్పు పట్టేటప్పుడు ఉప్పుగా నేనైతే ఒక 3-4 చెంచాస్ వేసాను. ఆ చెంచా చిన్నది 3-4 చెంచాస్ వేసిన తర్వాతకి ఒక గ్లాస్ వాటర్ పోసి మంచిగా కలపాలి. అప్పుడైతే మంచిగా ముక్కలోకి ఉప్పు దిగుద్ది. ఉప్పు మంచిగా దిగడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. మొత్తం ఒకేసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి చిన్న మంట మీద. లో ఫ్లేమ్ అయినా, హై ఫ్లేమ్ అయినా. హై ఫ్లేమ్ అంటే మరీ వద్దు. లో ఫ్లేమ్లోనే కొంచెం ఉడకనిచ్చిన తర్వాతకి కారం వేసుకోవాలి. నేను సాంబార్ కారం, ఎందుకంటే మాది దాంట్లోనే ధనియాలు మా మమ్మీ ఒకేసారి పట్టిస్తుంది. అయినా మా నాన్న వినట్లేదు చూడండి. సాంబార్ కారం కాబట్టి దాంట్లో అంతా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి మేము మసాలా వేయం. అందుకే మా అమ్మమ్మ ఎప్పటి నుంచో ఇలానే చేస్తుంది, మా అమ్మ ఇలానే చేస్తుంది, ఇప్పుడు నాకు ఇలానే వచ్చింది. కొంచెం గ్రేవీ కావాలనుకున్నోళ్ళు, ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నోళ్ళు ఇంకొంచెం వాటర్ పోసుకోండి. లేదంటే కొంచెము గ్రేవీ అవసరం లేదు, పీసులకున్న తినేస్తామని అంటేనేమో వాటర్ అవసరం లేదు. నేనైతే మా ఇంట్లో గ్రేవీ అవసరం కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ పోసేసి మంచిగా ఉడకనిచ్చాను అనమాట. ఫైనలీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడాలి. అంటే ఉప్పు కారం ఎట్లుందో చూసేసి లాస్ట్లో కారం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. నేను ఎసరు పోసాను కాబట్టి ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చాను. లాస్ట్లో టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి, కారం తక్కువైనా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకోండి. నాదైతే అయిపోయిందబ్బా, కంప్లీట్. ఇది నేనైతే సింపుల్గా చేసే చికెన్ కర్రీ. ఇంకా వేరే స్టైల్లో కూడా వచ్చు అంతే. ఇంకా